సో మీరు గత 10 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్నారు. మీరు రాజశేఖర రెడ్డి గారితో కూడా పనిచేశారు. ఆ రోజున పాదయాత్ర గాని, ఆ పాదయాత్రలోనే మీరు బాగా ఇదవ్వటం చూసింది. అంటే ఎట్లా అనిపిస్తుంది? ఆయన్ని చూసి, ఈయన్ని చూసి 2 గవర్నమెంట్‌లో కూడా ఉన్నారు మీరు. అంటే రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా అండి వాళ్ళ ఇంట్లో ఒక దేవుడి ఫోటోలు ఎక్కడున్నాయో ఆ పక్కనే రాజశేఖర రెడ్డి గారి ఫోటో కూడా పెట్టుకున్నటువంటి ఇళ్ళు చాలా ఉన్నాయి రాష్ట్రంలో. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ అంటారు, మా నాన్న ఒక అడుగు వేస్తే నేను 4 అడుగులు ముందుకు వేసేలాగా పాలన సాగించాలి. ప్రతి ఒక్కరూ కూడా నాన్న ఫోటో పక్కన చనిపోయిన తర్వాత నా ఫోటో కూడా ఉండేలాంటి పాలన చేయాలి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అంటే ఆయనకి ప్రజలు ఆయన్ని అంటే గుండెల్లో పెట్టుకోవాలి, అలాంటి పాలన ఇవ్వాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారి కోరిక. ఈరోజు అదే విధంగా మనకు పాలన కొనసాగిస్తూ 5 సంవత్సరాల్లో వివిధ రంగాల్లో అంటే విద్యారంగం కానివ్వండి, వైద్య రంగం కానివ్వండి, వ్యవసాయం కానివ్వండి, ఈ అన్ని రంగాల్లో అంటే మత్స్యకారులకు కానివ్వండి, పశుసంవర్ధక కానివ్వండి, ఇలా వివిధ శాఖల్లో ఒక పెను మార్పులు, విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి అదేవిధంగా సామాజిక భద్రత విషయంలో గత ప్రభుత్వాలు ఎవ్వరూ కూడా చేయనటువంటి సామాజిక భద్రతనిచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టే ఈరోజు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పార్టీలు కలిసి జతగా రావడం, అయినప్పటికీ కూడా ఒక్క వ్యక్తే నేను మంచి చేస్తే నన్ను ఆశీర్వదించండి అని ప్రజల మధ్యకి రావడానికి మధ్య తేడాను ప్రజలు గమనిస్తూ ఉన్నారు.